ఒక మ్యాచ్ లో సెంచరీ కొడితే చాలు సెలక్షన్ ఖాయం అనుకుంటాం కదా, కానీ టీమిండియా సెలక్షన్ లో అది ఎప్పుడూ పనిచేయదు. ఇప్పుడు అదే అనుభవం ఎదుర్కొంటున్న ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ చేశాడు. ప్రెజర్ సిచ్యువేషన్ లో టీం ని నిలబెట్టాడు, క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు. అయినా నెక్స్ట్ టీమిండియా స్క్వాడ్ లో రుతురాజ్ గైక్వాడ్ పేరు లేదు. దానికి కారణం శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ క్లియరెన్స్ గురించి వెయిట్ చేయాల్సింది ఉంది. అయినా సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ ని స్క్వాడ్ లో పెట్టారు, కానీ రుతురాజ్ ని కవర్ ప్లేయర్ గా కూడా సెలెక్ట్ చేయలేదు. మరోవైపు యశస్వి జైస్వాల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో సెంచరీ చేసి తన మూడో ఓపెనర్ ప్లేస్ ని కాపాడుకున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కి మళ్ళీ వెయిటింగ్ గేమ్ తప్పలేదు. ఇది కేవలం ఫామ్ గురించే కాదు, టీమిండియాలో సెలక్షన్స్ ఇప్పుడు టీమ్ కాంబినేషన్, బ్యాటింగ్ ఆర్డర్ ఫిట్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కీలకం అవుతున్నాయి. రుతురాజ్ రన్స్ చేస్తున్నాడు, కానీ సరైన టైంలో సరైన స్లాట్ ఖాళీ అవ్వాలి. సెంచరీ కొట్టిన ప్లేస్ దక్కని పరిస్థితి. ఇదే టీమిండియా సెలక్షన్ రియాలిటీ. రుతురాజ్ గైక్వాడ్కి అన్యాయం జరిగిందా, లేదా సెలెక్టర్లు కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారా? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.